ఆ, హలో అండి, నమస్కారం. నా పేరు సుజాత. నేను ఇక్కడ చిక్కడపల్లి మీ సేవా లైన్లో రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ ఎదురుగా నుంచి మీకు ఒక వీడియో పెట్టాలని అనుకుంటున్నాను. నేను అక్కడ నుంచి మాట్లాడుతున్నాను. ఏం లేదు, ఇవాళ నిన్న మా మా కాలనీలో అందరికీ 10,000 రూపాయలు ఇచ్చారు ఒక్కొక్కరికి. ఆ, ఏంటి, ఎందుకు ఇస్తున్నారు, ఏంటి, అవన్నీ డీటెయిల్స్ ఏం మనకు తెలీదు. ఇంకోటి ఏంటంటే, ఇవాళ మాకు తెలిసిందంటే సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నారనమాట. అంటే ఇక మిగతా జనాలు ఎవరికి ఇవ్వట్లేదు. అంటే ఇప్పుడు ఈ 10,000 రూపాయలు ఇచ్చేది గవర్నమెంట్ తరఫు నుంచి ఇస్తున్నారా, మళ్ళీ కేసీఆర్ గారు ఇస్తున్నారా, అది నాకు అంతా తెలీదు. మళ్ళీ ఎవరు ఇస్తున్నారో, కానీ చాలా పేదవాళ్ళకి ఇస్తే బాగుండేది. మళ్ళీ ఈ సొంత ఇల్లు ఉన్నవాళ్ళు మరి అంత పేదవాళ్ళ, అంటే వాళ్ళ దగ్గర ఏం తినడానికి కూడా ఏం లేదా ఏంటి? వీళ్ళకి ఏంటంటే సొంత ఇల్లు ఉన్న వాళ్ళకే డబ్బులు ఇస్తున్నారు. ఏంటంటే వాళ్ళకే ఇవ్వాలని ఏంటి అసలు అంటే ఇంకా వేరే వాళ్ళు మనుషులు కారా? ఇంకా కిరాయికి ఉన్న వాళ్ళు, వాళ్ళకి అసలు ఎలాంటి ఉపాధి లేకుండా ఉంటున్నారు, రెంట్ కట్టుకుంటూ ఉంటున్నారు. వాళ్ళకి ఏది కావాలన్నా రేషన్ కార్డ్ కావాలి, ఆధార్ కార్డ్ కావాలి, అదని ఇదని ఏదో ఒక సాకుతోని వాళ్ళని పంపించేస్తున్నారు రెంట్కున్న వాళ్ళకి. అంటే రెంట్కున్న వాళ్ళు మనుషులు కాదండి. మీరు అది ఇచ్చేది ఏదో 10,000 ఒకళ్ళకి ఇచ్చే బదులు ఒక 5గురికి ఇవ్వచ్చు కదండి. మీకు ఎందుకు ఇవన్నీ, మీకు మైండ్లో రావు ఇవన్నీ. ఒకళ్ళు రాకపోతే జనాలనన్నా అడిగి ఇలా ఇస్తే ఇంతనన్నా కొంచెం సమాజ సేవ చేసిన వాళ్ళన్నా అవుతారు కదండి. ఒక్కళ్ళకి 10,000 ఇచ్చి, అది సొంత ఇల్లు ఉంటేనే వాళ్ళకే డబ్బులు ఇచ్చి, అంటే వాళ్ళని ఇంకా లేపుతున్నట్టే కదండి. అంటే గొప్పోడు గొప్పోడుగానే ఉండాలి, బీదవాడు బీదగానే ఉండాలి. మళ్ళీ అందరూ నాయకులు అందరూ అంటారు అందరూ సమానత్వం, అందరూ సమానము ఇట్లా అంటారు. కానీ ఇక్కడ ఎక్కడ న్యాయం ఉంది చెప్పండి? ఎక్కడ సమానంగా ఉండాలంటే ఏ విధంగా ఉండాలి? ఫస్ట్ ఇప్పుడు రామయ్య ఉడత మీద చేయి పెట్టడం వల్ల ఉడత మీద, ఒక చిన్న ప్రాణి మీద, ఉడత మీద రామయ్య బాణం అది ఒకటి పెడతారనమాట. విల్లు పెట్టినప్పుడు స్నానానికి వెళ్తారనమాట. మళ్ళీ వచ్చాక రామయ్య బాణం తీసినప్పుడు దాని కింద ఉడత ఉంటుందన్నమాట. అయితే ఆ ఉడతకి అడుగుతారనమాట, అయ్యో నువ్వు ఇలా బాణం కింద చిక్కుపోయినప్పుడు అరవచ్చు కదా అంటే, అయ్యా స్వామి, నాకు ఏదైనా బాధ వచ్చినా, ఏదైనా నొప్పి కలిగినా, ఏమైనా రామా రామా అని తలుచుకునేదాన్ని. అలాంటిది రాముడే వచ్చి నా మీద బాణం పెడితే నేను ఇంకే దేవుణ్ణి పిలవాలయ్యా అన్న ఆ విధంగానే ఇప్పుడు ప్రతి మనుషులు కూడా, ఇప్పుడు మీ నాయకులు ఇలాంటి పనులు చేస్తే గొప్పవాళ్ళకి ఉన్నవాళ్ళకే ఇస్తామంటే మేము ఇంకెవరికి అడగాలి? ఏ విధంగా అడగాల చెప్పండి? మీరు ఏదో ఒక న్యాయం చేయండి. మీరు ఎవరెవరికి డబ్బులు ఇచ్చారో 10,000 ఇచ్చే బదులు ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి. నా నుంచి మీకు మీ నుంచి మాకు ఈ ఒక్క సహాయం చేయండి. ఎక్కడ పోయినా కిరాయి వాళ్ళు అనేసి ప్రతి ప్లేస్లో ఒకటి రెస్పెక్ట్ లేకుండా, అంటే ప్రతి ఒక్కరు పుట్టగానే అన్నీ కొనరు కదండి. ఒకరు ముందు కొంటారు, ఒకరు వెనక్కి కొంటారు, అంతే తప్ప ఎవరు కొనకుండా, ఎవరు ఉండకుండా ఉండరు కదా. అదేవిధంగా మాకు కూడా ఒక సమాజంలో స్నేహభావాన్ని, మేము మనుషులం అనే భావాన్ని మీరు కలిగించండి సార్. ప్లీజ్ ఈ యొక్క సహాయం చేయండి. ప్రతి ప్లేస్లో పేదవాళ్ళకే మేము సహాయం చేస్తాం, పేదవాళ్ళకే సహాయం చేస్తామని అంటున్నారు. కానీ నేను పుట్టినప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయితే నాకు ఎక్కడా కనబడలేదండి ఆ సహాయం. ఉన్న వాళ్ళకే వెళ్తుంది తప్ప లేని వాళ్ళగానే ఉంటున్నారు. ఇంకోటి, ఇప్పుడు నాయకులు వచ్చి ఓటు వేయండి అమ్మా అని అంటారు. నేను 9 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు కూడా వెళ్ళి ఓటు వేసి వచ్చాను. నేను కూడా ఒక
నాకు కూడా నేను కూడా ఒక కిరాయి ఇంట్లోనే ఉంటాను. అలాంటిది నేను కూడా వెళ్ళి ఓటు వేసి వచ్చిన అమ్మాయినే. అలా అని చెప్పి మీరు ఇల్లు ఉన్న వాళ్ళకే డబ్బులు ఇస్తున్నారని చెప్పి నేను అలా ఏం చేయలేదండి. ఎప్పుడు మీరు మాకు వచ్చి ఓట్లు వేయండి అంటే మేము వచ్చి ఓట్లు వేస్తామండి. మాకు అలాంటి భావన ఉండనప్పుడు మీకెందుకండి, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు ప్లీజ్ మీరు ఒక సహాయం చేయండి, ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి, ప్రతి ఒక్కరికి డబ్బు వచ్చే విధంగా మీరు సహాయం చేయండి. ముందే ఈ కరోనా టైంలో ఉద్యోగాలు లేక, బయట పనులు లేక, మళ్ళీ రెంట్లు కట్టుకోవాలా, ఇవన్నీ మీరు ఉన్నారన్న ఒక భావనతోనే మేము ఉంటున్నాము. ప్లీజ్ నేను మిమ్మల్ని ఒక మాట అనే పెద్ద అమ్మాయిని కాదు, నేను ఒక చిన్న మధ్యతరగతి అమ్మాయిని. నేను ఒక మధ్యతరగతి అమ్మాయిని. నాకు మా ఈ ఇల్లు లేని వాళ్ళకి, రెంట్కున్న వాళ్ళకి కాస్త మీరు జాలి చూపించి మాకు సహాయం చేయండి ప్లీజ్ సార్.